జై శ్రీరామ్. నేను వాసవి. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 జూలై నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11వ తారీఖున కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని చిట్యాల గ్రామంలో హైందవ శక్తి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులైన సెలవాడి సురేంద్ర గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. 16వ తారీఖున నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నివాస గృహంలో నిర్వహిస్తున్న అక్రమ చర్చి నిర్వహణపై ఇచ్చిన ఫిర్యాదును మళ్లీ రీఓపెన్ చేసి పోరాటానికి సిద్ధమైన హైందవ శక్తి. 21వ తారీఖున గుంటూరు నగరం అంకిరెడ్డిపాలెం రూరల్ మిర్చి యార్డ్ వర్కర్స్ కాలనీలో అక్రమ మసీదు నిర్మాణంపై స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 21వ తారీఖున హైందవ శక్తి సంవత్సరంలో ప్రతి నెలలో దేశం కోసం ధర్మం కోసం పాటుపడిన ప్రాణార్పణ గావించిన వీరుల గురించి తెలియజేసే కరపత్రాలు పంపిణీ చేయడం మీకందరికీ తెలిసిందే. 22వ తారీఖున గుంటూరు నగరాన్ని క్రైస్తవ మత ప్రచార సభల వాల్ పోస్టర్ల ఫ్రీ సిటీగా మార్చడంలో విజయం సాధించిన హైందవ శక్తి. 28వ తారీఖున గుంటూరు జిల్లా గోరంట్ల హొసన్న చర్చి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఏపీఎస్ఆర్టీసీ మున్సిపాలిటీ బస్టాప్ను హొసన్న బస్టాప్గా పేరు మార్చి ఆక్రమణకు ప్రయత్నించడమే కాక ఇదే చర్చి లోపల గోడపై భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్న నిర్మాణంపై ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 30వ తారీఖున ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలో అక్రమంగా చర్చి నిర్మాణం చేసి స్థానికులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న చర్చి యొక్క నిర్మాణ అనుమతులు మరియు మైక్ పర్మిషన్పై స్పందనలో ఫిర్యాదులు చేయటం జరిగింది. ఈ విధంగా హైందవ శక్తి మరెన్నో పోరాటాలు చేస్తూ మరెన్నో ఘన విజయాలను అందుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హైందవ శక్తి. జై హింద్. జై భారత్.